సభ మంచితనానికి మారుపేరు, మానవత్వం పరిమళించిన మహోన్నత వ్యక్తి, గ్రామీణ పేద విద్యార్థుల జీవితాలలో విద్యా కాంతులు నింపిన విద్యాదాత, వేలాది కుటుంబాలకు జీవనోపాధిని కల్పించిన జీవన ప్రదాత, మినర్వా గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత, రామకృష్ణ విద్యా సంస్థల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీ అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారు అక్టోబర్ 23వ తేదీ పరమపదించారు. వారు సంస్మరణ సభ నెల్లూరు జిల్లా అల్లూరులో రామకృష్ణ కాలేజ్ గ్రౌండ్ నందు నవంబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం 10:30 జరుగును. అందరూ ఆహ్వానితులే. మధ్యాహ్నం 12:30 భోజన కార్యక్రమము ప్రారంభమగును. ఇట్లు రామకృష్ణ విద్యా సంస్థలు మరియు పూర్వ విద్యార్థి సంఘం. 72 లక్షల రూపాయల చోరీ కేసును 77 గంటల్లో ఛేదించారు గుంటూరు రూరల్ పోలీసులు. ఇటీవల కాలంలో ఏటీఎంలో చోరీ జరిగింది. ఈ చోరీ చేసిన వ్యక్తులు జాగిలాలు కూడా కనుక్కోకుండా కారం చల్లి వెళ్లిపోయారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్న ఎస్పీ విశాల్ గున్ని దీనిపై 7 బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టుకేళ్లకు మిర్యాలగూడలో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వీరి నుంచి 72 లక్షల రూపాయలు రికవరీ చేసినట్టు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. I know all the media people are waiting, especially ఈ కేస్ కోసరం చాలా మంది ఫోన్ చేయడం. యూజువల్గా ప్రెస్ మీట్లో మనకి అటెండెన్స్ తక్కువ ఉంటుంది, కానీ ఈరోజు ఫుల్ అటెండెన్స్ ఉన్నట్లుంది. బిఫోర్ ఐ స్టార్ట్, ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, చాలా ప్రౌడ్నెస్తో ఈరోజు I'll begin the press meet by firstly congratulating Guntur Rural Police for a fantastic job in detecting this. Let's have a round of applause for this. Jilla SP ga inta oka happy moment feel kaadu ante any officer will definitely feel privileged to work under a fantastic team. ఈ రోజు మా టీము ఈ బ్యాంక్ దొంగతన కేసులో దీన్ని క్రాక్ చేయడంతో దాన్ని ప్రూవ్ చేశారు. సో దట్ వీఆర్ ద బెస్ట్. మీరందరికీ తెలుసు, లేట్ నైట్ జరిగినటువంటి ఒక క్రైమ్లో టోటల్ ఆఫ్ 77 lakhs వాజ్ స్టోలన్. ఈ 77 lakhs మన మేనేజర్ గారు వచ్చి వెంటనే దాచేపల్లి రూరల్ సిఐ గారు, డిఎస్పి గారు సీన్కి వెళ్ళడం, ఎస్ఐలతో కలిసి సైంటిఫిక్గా సీన్ ఆఫ్ క్రైమ్ను అనలైజ్ చేయడం, దొరికినటువంటి టెక్నాలజికల్ క్లూ అట్ ద సేమ్ టైం అదర్ క్లూస్ మేరకు టోటల్ మనము 8 టీమ్స్ను ఫామ్ చేసాం. అవర్ ఇన్స్పెక్టర్స్, అవర్ ఎస్ఐస్, PCs, HCs and home guards. I will be introducing all the team members. Mirandraku details cheppamundu I should also tell you that Supreme Court marokasari andruku clear ga instructions ivadam jarigindi. Accused gaani muddayilnu gaani media mundu parade cheyakudu ani. Manava hakkulo it is an infringement of human rights ani kuda వ్యాఖ్యలు చేశారు, కమెంట్ చేశారు. సో ఇట్ షుడ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ లా వీ విల్ నాట్ బి ప్రొడ్యూసింగ్ ది అక్యూజ్ టుడే. అదేవిధంగా మీరు ఒక అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఏదైనా ఒక మంచి క్యాచ్ జరిగినప్పుడు, ఇప్పుడు గుంటూరు రూరల్లోకి 77 lakhs జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 72 hours చాలా చక్కగా మా వాళ్ళు టెక్నాలజీ ఉపయోగిస్తూ ఒక సాంకేతిక పరిజ్ఞానంతో చాలా చక్కగా రియాక్ట్ అయ్యి దీన్ని భేదించారు. ఎవ్రీ సింగిల్ టైం మీడియా ముందు మన పోలీస్ వాళ్ళు డీటెయిల్డ్గా ఎలా జరిగింది, దొంగతనం ఎట్లా చేశారు, మా వాళ్ళు ఎట్లా అనలైజ్ చేసి పట్టుకున్నారని చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో కాదు కంట్రీలో, జిల్లాలో ఏదో ఒక పాయింట్లో దేర్ ఆర్ అదర్ అఫెండర్స్ దీన్ని వింటూ నేర్చుకుంటూ ఉంటారు. This is also very important. So as a conscious choice, as a professional choice, professional paranga, I will not be disclosing the line of investigation. Okay? Idi chala important. I should also request our media friends
లాస్ట్ గతం 2 రోజుల నుంచి చాలా మంది చాలా డీటెయిల్స్ రాసేస్తున్నారు. అంటే మా వాళ్ళు తిట్టాలా మిమ్మల్ని అని అడగాలని డౌట్ వస్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్, దయచేసి డీటెయిల్స్ని బయట పెట్టకండి. ఇప్పుడు పోలీసింగ్లో ఎస్ఓపీలలో ఉంటాయి, ట్రైనింగ్లలో ఉంటాయి. మీకు కూడా ఒక చిన్న రైటింగ్లు కానీ కెమెరా ఎలా యూజ్ చేయాలంటే ట్రైనింగ్లు చిన్న చిన్నవి ఉంటాయి, రిఫ్రెషర్ కోర్సులు ఉంటాయి. దొంగలు కూడా ఇవన్నీ చూసి నేర్చుకుంటుంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఈ కేసులో. మీరందరూ ముందు నేను చెప్పాను, ఫస్ట్ రోజు ప్రొఫెషనల్స్ చేశారని మీరందరికీ మనము వెల్లడించాం. ఫస్ట్ రోజు ఇన్వెస్టిగేషన్లో మనకేం తెలిసిందంటే దీస్ ఆర్ 2 న్యూ అక్యూజ్డ్. పాత హిస్టరీయే లేదు వీరికి, ఈ ముందు ఎక్కడ ఇలాంటి పెద్ద దొంగతనాలే చేయలేదు వీరు చేసింది యూట్యూబ్ వీడియోస్ చూసుకొని నేర్చుకొని చేసినటువంటి ఒక నేరాలు. చూడండి, అందుకే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీరు ప్రైమ్ టైంలో పెడతారు, లైవ్గా పెడతారు. దీన్ని చూసుకొని నెక్స్ట్ దొంగతన చేస్తే మనం దేన్ని చేయకూడదు అని కూడా దొంగలు నేర్చుకుంటారు. వాట్ నాట్ టు డూ, ఏమి చేయకూడదని. సో ఐ రిక్వెస్ట్ ద మీడియా ఫ్రెండ్స్, దయచేసి ఇన్ఫార్మల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు, కానీ ఓపెన్గా దీన్ని రాయడము, మీడియాలో సర్క్యులేట్ చేయడము, వాట్సాప్లో సర్క్యులేట్ చేయడము, యూట్యూబ్లో పెట్టడము. గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు 72 అవర్స్లో సాంకేతిక పరిజ్ఞానంతో దే హ్యావ్ క్రాక్ ద కేస్. ఏం అనలైజ్ చేశాము, ఎట్లా అనలైజ్ చేశాము, దే విల్ యూజ్ దిస్ నెక్స్ట్ టైం నాట్ టు డూ ద జాబ్. ఇక్కడ జరిగినటువంటి పొరపాట్లు కానీ షార్టేజ్ కానీ వారేం చేసుకుంటారు, నెక్స్ట్ టైం నేర్చుకొని ఇంకా ఒక పెద్ద నేరాలు చేయడానికి ట్రై చేస్తారు. సో ఐ రిక్వెస్ట్ యూ దట్. Number 1, we have picked up 2 accused. Kedari Prasad, 21 years of age. Vinay Ramulu, aged 37 years. వీరిద్దరు గాంధీనగర్ మిర్యాలగూడకి చెందిన వాళ్ళిద్దరు. వీరిద్దరికి పరిచయము, అదేవిధంగా సంబంధాలు ఉన్నాయి. దే బోత్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఒకటి, రెండోది అప్పులు ఉండడం వల్ల ఇద్దరు కలుసుకొని లెట్ us మేక్ అ బిగ్ క్యాచ్, ఏదైనా పెద్ద దొంగతనం చేద్దామని చెప్పి ఈ ప్రసాద్ అని ఎవరున్నాడు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ సెర్చ్ చేస్తూ హౌ టు కమిట్ ఎ బ్యాంక్ అఫెన్స్ అని దాంట్లో నేర్చుకొని ఇవన్నీ ఈ యొక్క అఫెన్స్ న కమిట్ చేయడం జరిగింది. మీరందరూ చూసారు, సీన్ ఆఫ్ క్రైమ్ లో సీసీటీవీ కెమెరాస్ న రిమూవ్ చేయడం, దానికి పవర్ సప్లై న కట్ చేయడం, ఫేసెస్ కి మాస్క్ న ధరించడం, దాని తర్వాత డాగ్స్ దాన్ని ట్రాక్ చేయకూడదని చెప్పి కారం పొడి అన్ని చోట్ల సీన్ ఆఫ్ క్రైమ్ లో చల్లడం. దీస్ ఆల్ ఆర్ డన్ బై జస్ట్ 2 new criminals. 2 new criminals just by seeing YouTube. ఈ మధ్య కాలంలో ఈ నెట్ఫ్లిక్స్ కూడా ఒక పెద్ద సిరీస్ వచ్చింది, మనీ హైస్ట్ అని. దాంట్లో కూడా బ్యాంక్ దొంగతనం చేస్తారు. ఇలాంటి కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చూసినటువంటి యూట్యూబ్, ఓటీటీ ఇవన్నీ చూసిన తర్వాత ఏదో రకమైన ఒక ఐడియాస్ కూడా వీరికి వస్తాయి. వి ఆల్ నో యాక్సెస్ టు ఇంటర్నెట్, యాక్సెస్ టు యూట్యూబ్, సోషల్ మీడియా ఇస్ వెరీ వెరీ ర్యాంపెంట్. ఒక చిన్న 4G కనెక్షన్, ఒక మొబైల్ ఉంటే చాలు, ఎక్కడైనా ప్రపంచంలో ఏం జరుగుతుంది చూసుకోవచ్చు. దీనికి ఒక నిదర్శనం అన్నమాట ఈ కేసు. గెట్టింగ్ అ గ్యాస్ కట్టర్ని ఎలా వాడాలి కూడా వారు చూసుకున్నారు. హౌ టు బ్రేక్ లాక్స్ యూజింగ్ అ గ్యాస్ కట్టర్. ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వి వర్ గోయింగ్ యాజ్ పర్ పోలీసింగ్ ప్రకారంగా. చాలా చక్కగా మా వాడు సీన్ ఆఫ్ క్రైమ్ లో దొరికినటువంటి ఎవిడెన్సెస్ ని అనలైజ్ చేస్తూ వి దెన్ కన్క్లూడెడ్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ వర్క్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ బట్ ఎ వర్క్ ఆఫ్ ఎ న్యూ కమర్ అని. సెకండ్, 8 different teams. One team working exclusively on one aspect, one team working exclusively on another aspect, another team working exclusively on another aspect.
టోటల్ 8 మెంబర్స్ 8 టీమ్స్కి వివిధమైన డ్యూటీసు అదేవిధంగా వివిధమైన రెస్పాన్సిబిలిటీస్ని ఇవ్వడం జరిగింది. వీరందరూ మాట్లాడుకోవడం, డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారు మానిటర్ చేయడం, అట్ ద సేమ్ టైం రోజుకి లెట్ మీ కన్ఫెస్ దిస్ 2 సారి మనము టైం టు టైం ఫోన్లో ప్రతి ఒక్క ఆఫీసర్ నాతో మాట్లాడేవాళ్ళు, 2 టైమ్స్ అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా చక్కగా. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇంక్లూడింగ్ మై పీసీస్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ ఎవరన్నా వచ్చారు, సిఐస్, దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. జస్ట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రెస్ మీట్కి రాకముందు ఐ వాజ్ సర్చింగ్ ఎక్కడెక్కడ పెద్ద స్థాయిలో స్టేట్లో కానీ నేషనల్ కానీ హై అమౌంట్స్ ఎక్కడెక్కడ జరిగాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ అమౌంట్స్ ఎవర్ టేకన్ ఫ్రమ్ అ బ్యాంక్, 77 lakhs. And thankfully, by the grace of God and the hard work of our men, ఈరోజు ఈ కేసును మనం క్రాక్ చేసాం. We have picked up 2 people, already చెప్పాను, ప్రసాద్ and వినయ్ రాములు. We have recovered with proud, this one I am telling, 77 lakhs intact గా రికవర్ చేసాం. They were not able to spend. వెంటనే మనం రియాక్ట్ అవడంతో ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి, ఎలా ఖర్చు చేయాలి, ఏం చేయాలి అసలుగా వారికి ఐడియా రాలేదు. సో దిస్ షోస్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా రియాక్టివ్ కాకుండా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. నంబర్ 1, టెక్నాలజీతో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ న వాడుతూ ఎలా మనము కేసున క్రాక్ చేయమని దీంతో we have proved it. Let me again congratulate the team, SDPO Gurjala, Additional SP Crimes, CI, DSP, CCS. I congratulate each and every inspector, all the constables who worked on it. Extraordinary, well done job. I am always open to questions. దయచేసి కేసు డీటెయిల్స్ గురించి అడగకండి. ఇన్ఫార్మల్గా ఆఫీసులు కానీ నాతో కలిసినప్పుడు వీ కెన్ షేర్ సమ్ డేటా విచ్ ఇస్ నాట్ సెన్సిటివ్ టు ద కేస్. రేపు కోర్టులో పెట్టినప్పుడు కూడా కొన్ని మనకి వస్తాయి, కొన్ని లీగల్ ఇష్యూస్. సో యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ అబౌట్ ద డీటెయిల్స్. బట్ రైట్ నౌ ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అబౌట్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్, అబౌట్ ద ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్స్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హావ్ గివెన్ యూ ఆల్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇద్దరు ముద్దాయిలు న్యూ కమర్స్ యూట్యూబ్ చూసుకొని నేర్చుకున్నారు. కంప్లీట్ 77 lakhs వీ హ్యావ్ రికవర్డ్. అండ్ చాలా ఒక ప్లాన్తో చేశారు, చాలా ఒక ప్లాన్తో. సిలిండర్స్ తీసుకువెళ్ళడము, సీసీటీవీ కెమెరాస్ డిస్కనెక్ట్ చేసి పవర్ సప్లై ఆపడం, ఆ రెడ్ చిల్లీ పౌడర్న చల్లడం, మళ్ళీ ప్లాన్గా బ్యాగ్లు వేసుకొని ఆ క్యాష్ నంది తీసుకువెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. So this is also very important. I request all the bank authorities also, we already మనం పెడతాము. Some steps needs to be taken, especially tier 1, tier 2 towns లో ఉన్నటువంటి బ్యాంక్ వీరందరితో next we will be having a meeting and we'll also be telling them do's and don'ts. అది కూడా మనము తీసుకుంటాం proactive-గా. So thank you friends. ఇది there was some procedural కొద్దిగా అవడంతో టుడే వీ హ్యాడ్ టు కీప్ ఇట్. అదర్వైజ్ we were ready, but then ఒక ముద్దాయి దొరకడం మనకి లాస్ట్ one accused had to be picked up, so that's why it took us some time. At the same time I appreciate your patience. I know నేను చెప్పిన దానికి ఎక్కువ మీరు ఆల్రెడీ రాసేశారు, ఎక్కువ మీకు ఐడియాలు ఉన్నాయని, బట్ let us not make it public. Okay, it is a learning lesson. ఇది ఒక కేస్ స్టడీ అలాగుంటుంది. అట్ ద సేమ్ టైం we will be sending మన గుంటూరు రూరల్ జిల్లా నుంచి ABCD అవార్డ్స్కు కూడా ఈ యొక్క కేస్ స్టడీ అలాగా ఒక ఎంట్రీ అలాగా పంపిస్తున్నాం డీజీ గారికి. లెట్ మీ ఆల్సో థ్యాంక్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారు. The kind of support he extended was extraordinary. Time ki monitor చేయడం, ఆ ప్రోగ్రెస్ నా కనుక్కోవడం. అట్ ద సేమ్ టైం మన DIG త్రివిక్రమ్ వర్మ గారికి కూడా నేను థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్.
because senior officers support tone we were able to do such great work. So thank you. I'll take just 2 questions ఎందుకంటే మూడో క్వశ్చన్ లో టెక్నికల్ అయిపోతాయి. 4వ క్వశ్చన్ ఇంకా ఎక్కువ టెక్నికల్ అయి నేను చాలా ఇష్యూస్ డీటెయిల్స్ నా డైవర్స్ చేయాల్సి వస్తుంది. సో లెట్ us stick to only 2 questions. జనరల్ క్వశ్చన్ ఒక్క నిమిషం అంటే ఓకే 1 2 3 ఫైనలైజ్ అయింది. ఫస్ట్ చెప్పు. ఓకే అది ఇప్పుడు నీకు చెప్తే ఎక్కడ పెట్టారని దెన్ నెక్స్ట్ టైం హీల్ ఆల్సో యూజ్ ద సేమ్ ప్లేస్ టు కీప్ ద క్యాష్ కదా. ఓకే సో వన్స్ ద కేస్ కమ్స్ అప్ ఫర్ హియరింగ్ వీ కెన్ థింక్ అబౌట్ గివింగ్ యూ డీటెయిల్స్ ఆఫ్ ద రిమాండ్ రిపోర్ట్ లో ఇన్ఫార్మల్ గా చెప్పవచ్చు వాళ్ళకి. ఓకే సీన్ ఆఫ్ క్రైమ్ మన వీడియోగ్రఫీ చేసింది ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు చెప్పవచ్చు వాళ్ళకి. ఓకే నో ప్రాబ్లం. యా బట్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ బ్రాట్ అవుట్ ఇన్ ది మీడియా. ఓకే డెఫినెట్లీ విల్ టెల్ యూ. కంప్లీట్ వీడియోగ్రఫీ చేశాము. బ్యాంక్ ఆఫీసర్స్ రెవెన్యూ శాఖ వాళ్ళతో అందరితో దాన్ని సీజ్ చేయించాము. విల్ టెల్ యూ. ఓకే నెక్స్ట్ సార్. యా నో దెర్ ఇస్ నో ప్లాన్ యాజ్ సచ్. మన వైపు నుంచి అలాంటి ప్లాన్ లేదు. వి విల్ కన్సల్ట్ ద లీగల్ పీపుల్. ఎందుకంటే మీరు అందరికీ తెలుసు ఇట్ ఈస్ అ వరల్డ్ వైడ్ ఫినామినా. ఎక్స్చేంజ్ ఆఫ్ వీడియోస్ కానీ అప్లోడింగ్ ఆఫ్ వీడియోస్ దెర్ ఆర్ సర్టన్ అఫ్ కోర్స్ కాపీరైట్ కానీ ఇది కానీ ఇన్ఫ్రింజ్మెంట్కి వీ కెన్ డెఫినెట్లీ పుట్ అప్ టు యూట్యూబ్ పీపుల్. ఒక లీగల్ అడ్వైస్ తీసుకొని వీ క్యాన్ పుట్ అప్. విల్ థింక్ అబౌట్ ఇట్. బికాస్ మీరు చెప్పినట్లు దొంగతనం చేసుకోవడానికి ఒక వీడియో ఉందంటే ఇది చాలా ఒక సొసైటీ కానీ సమాజం కానీ చాలా ఇది డేంజరస్. సో వీ విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ద లీగల్ ఆస్పెక్ట్స్ అండ్ రైట్ ఎ లెటర్ టు దెమ్ అబౌట్ సచ్ వీడియోస్. ఓకే వాసు ఈ ఆస్ థర్డ్ లాస్ట్ ఒక క్వశ్చన్ ఏది ఓకే నాకు చెప్పండి. ఓకే అన్ని కలిపి ఒకే ఆన్సర్ ఇస్తాను నేను. అఫ్ కోర్స్ దేర్ ఆర్ గార్డ్స్. ఏదైనా ఒక క్రైమ్ చేసినప్పుడు ద మోస్ట్ వల్నరబుల్ లొకేషన్ కానీ వల్నరబుల్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు అందరికీ తెలుసు ఈ ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ రోడ్ కాదు, ఇన్సైడ్ క్రాస్లో ఉంది ఒకటి. సెకండ్ ఇట్స్ ఎ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అంటే పైన లేదు, ఓన్లీ ఫస్ట్ దిస్ వన్. సో అన్నీ కూడా చూసుకున్నారు వాళ్ళు. ఓకే దెర్ ఈస్ అన్ అనాలిసిస్. అందుకే చెప్పాను కదా ఒక క్రిమినల్ ఎలా ఆలోచిస్తా కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లోపల ఉండడము అట్ ద సేమ్ టైం యాక్సెస్ రూట్స్ చుట్టూ ఎవరేం లేదు. లెఫ్ట్లో ఏదో బ్యాక్ సైడ్ ఫ్రీ స్పేస్, లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ఖాళీ స్థలం, డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ అనలైజ్ చేసుకొని చాలా సింపుల్గా వీడియోలు చూసేసి ఇది మనకి మోస్ట్ అప్రోప్రియేట్ బ్యాంక్ అని సెలెక్ట్ చేసుకుని వచ్చేసారు. సో ప్రయర్ రెక్కీ కూడా చేశారు. ఒక షార్ట్ రెక్కీ, స్మాల్ రెక్కీ. రెక్కీ అంటే వచ్చి ఎలాగుంది ఏంటి పరిస్థితి అన్ని చూసుకున్నారు ఒకసారి. సో ఇది కూడా చేశారు. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ sharp minds and very criminal minds. So that also we have to take into consideration while investigation. Okay. So no, they don't have chinna dongatano levu ante just they don't have any registered case anywhere. ఇప్పుడు మనము పాత అఫెండర్స్ నా మనం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలంటే కూడా మనకి ఎటువంటి ఎఫ్ఐఆర్లు కానీ ఇది కానీ ఏం లేదు, దొంగతన ఎఫ్ఐఆర్లు ఎక్కడ లేవు. సో దే ఆర్ న్యూ కమర్స్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. ఇద్దరు తెలిసిన వాళ్ళు కలుసుకొని దే హావ్ ఎన్షూర్డ్ దట్ దే విల్ హిట్ దిస్ బ్యాంక్ అని. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్. ఇద్దరు ఇది కూడా చేసుకోలేదు. 10th ఒకడు ఐ థింక్ +2 నా అన్నట్టు. వాట్ ఈస్ ఎడ్యుకేషన్? సెకండ్ ఆన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యా హీ జస్ట్ +2 అంతే. మెట్రిక్ చేసి +2 చేశాడు అంతే. ది అదర్ వన్ ఇస్ నాట్ ఈవెన్ ఎడ్యుకేటెడ్. రాములు now Samba, now you are getting into criminal psychology. Security guard gurinchi cheppaledu sir. Crime type cheppam kada, security guard everybody are there, but the problem is they have selected such a bank which is in the inner cross, easy access,
సెక్యూరిటీ ఎక్కడెక్కడ వీక్ ఉంటుంది ఇలాంటి వాళ్ళు చూసి రెక్కి చేసి చేసుకున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ వీ నీడ్ టు డిస్కస్ విత్ ద బ్యాంక్ ఆల్సో. బ్యాంకింగ్ ఉంటాను కదా సార్ సెక్యూరిటీ గార్డ్. అదే చెప్తున్నాను కదా, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ విల్ బి డిస్కసింగ్ విత్ ది మీటింగ్ విత్ ద బ్యాంక్స్. ఎలాంటి సెక్యూరిటీ వాడుతున్నారు, ఎంతమంది ఉన్నారు, వాట్ ఆర్ ద సేఫ్ డిపాజిట్ డీటెయిల్స్, ఇవన్నీ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓకే, యా, ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంగ్లీష్లో మళ్ళీ ఇప్పుడు తెలుగులో మాట్లాడి నాకు ఇంగ్లీష్లో మర్చిపోయాను నేను. ఓకే ఓకే, సో అంటే మొత్తం యూ వాంట్ మీ టు ఓన్లీ సమ్. ఓకే ఓకే, on 21st it was reported that SBI Bank reported a robbery and theft of around 77 lakhs in cash. So we went into the details as to why it happened, how it happened. Basing on the technological interventions that our police took up, we were able to apprehend 2 people, namely Kedari Prasad, who's aged around 21 years, and Vinay Ramlu, who's aged around 37 years. Both these offenders are from Miryalguda in Nalgonda district. Upon detailed investigation, we came to know that these are first-time offenders. We have also concluded during our course of investigation that not just first-time offenders, these people have very easily cracked the code by just looking into the videos on YouTube as to how to commit a bank robbery. That's most important. This not only shows the ease at which, nowadays a crime can be committed, but also the ease of access to information on such criminal matters. Due to financial distress, they first decided, analyzed the bank, recceived the bank, selected a bank which was in the inner lanes of Dachepalli, and then seeing these videos, they have learned the art and the trick, the steps that need to be taken, and then they have analyzed how to go about their task. Not just technology, also let me mention that I should not be divulging the details of the investigation pattern or investigation details, because this can be a learning experience for the other criminals. Okay, so 2 people have been picked up, all 77 lakhs has been confiscated and recovered intact. I also request the bank authorities to be highly cautious, at the same time take ample security precautions, discuss with the police authorities, and then ensure that such offences are not reported any further, or there is a deterrent to such offences in the future. Okay. So thank you అందరికీ. చాలా రోజు నుంచి ఇంత ఇంగ్లీష్ కూడా నేను మాట్లాడలేదు, చాలా రోజు అయిపోయింది. కాలేజ్లో ఎప్పుడు నేర్చుకున్నాను, అప్పుడు మాట్లాడడం కానీ నేను మాట్లాడలేదు మధ్యకాలంలో.